సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తామంటున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉంటుందనే దానిపైన బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు మనతోటి. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, గత అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలతో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోతోంది? ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది మూడవ బడ్జెట్ సెషన్. ఇది గత 2 బడ్జెట్లలో వాళ్ళు చేసినటువంటి కేటాయింపులు, చేసిన ఖర్చులతో పాటు అంతా కూడా రేపు పొద్దున బయటపడబోతున్నది. కాబట్టి వారు చేసిన తప్పులన్నింటినీ కూడా అంకెలతో పాటు మేము వారికి నిలదీయబోతా ఉన్నాం. మొదటగా 100 రోజుల్లో 6 గ్యారంటీలను చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఎజెండాతో ముందుకు వచ్చినారు. 13 డిక్లరేషన్స్ ఇచ్చినారు వారు. అదేవిధంగా 420 హామీలు ఇచ్చినారు. వీటన్నిటి కూడా కేటాయింపులు ఏ రకంగా 2 సంవత్సరాలు జరిగింది, ఈ యొక్క 3వ బడ్జెట్ ఏ రకంగా చేయబోతున్న దానిపైన స్పష్టత మేము కోరుకుంటాం, డిమాండ్ చేస్తాం, స్పష్టంగా మాత్రం నిలదీయబోతా ఉన్నాం. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికే, కేవలం ఓట్లు తీసుకుని గెలిచడానికే తప్ప నిజంగా ప్రజలకు అమలు చేయాలంటే చిత్తశుద్ధి వాళ్ళు లేదని చెప్పి నిరూపించడానికి ఒక 3వ బడ్జెట్ ఒక వేదిక కాబోతోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చాలా క్లియర్గా గత 2 బడ్జెట్లతో పాటు 3వ బడ్జెట్ ఈరోజు వస్తుంది కాబట్టి క్లారిటీ వస్తుంది. గవర్నమెంట్ ఒక ప్రయారిటీస్ చేసిన ఖర్చు, వారు చేసినటువంటి ఆదాయం, వారికి రాబడి, అదేవిధంగా అవుట్కమ్, ఈ 2 బడ్జెట్లకు అవుట్కమ్ నిన్న రేపు 3వ బడ్జెట్లో తెలియబోతోంది. కాబట్టి వారు తప్పించుకోలేరు. వారు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపడానికి తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలు మాకు వేదిక కాబోతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రభుత్వాన్ని నిలదీసే అంశాల్లో ఏ ఎజెండాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. అందులో ఏం చర్చించారు? ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొని పెట్టబోతున్నారు? మెయిన్ ఇదే బడ్జెట్ గురించే ఇదంతా కూడా మనకు జరిగినటువంటి చర్చ. అంతా కూడా ఆ రోజు అంతా కూడా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ సెషన్ ఉండే. సీనియర్స్ అందరూ మాట్లాడడం, నిపుణులతో కూడా చర్చించడం జరిగింది. అంటే వారు రాష్ట్రంలో వాళ్ళు పదే వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏది అడిగినా సరే ఈ రాష్ట్రంలో మాకు డబ్బులు లేవని చెప్పే ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. వారు ఆదాయం చక్కగా అంటే ఒక వరప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చక్కటి వనరులు ఉన్న రాష్ట్రంలో వారంతా కూడా వారు అంటే అమలు కాని హామీలు ఇచ్చి 100 రోజులు 6 గ్యారెంటీలు అనేటువంటి హామీలు సాధ్యం పడదని ముందే చెప్తే కూడా వారిని చేసి చూపెడతామని చెప్పేసి ఛాలెంజ్ చేసి మాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి వారు అధికారంలోకి గద్దెకెక్కినారు. ఈ రోజు అమలు చేయమంటే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. నిజంగానే వారు ఇచ్చిన హామీలు కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, ఈరోజు ఎంతోమంది వృద్ధులకు ఇచ్చినటువంటి పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇన్ని పెద్ద ఎత్తున హామీలు చేసినప్పుడు అమలు కాదు. కానీ ఈరోజు లక్షల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేస్తా అంటాం. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టేసి ఫోర్త్ సిటీ కడతా అంటాం. ఈరోజు నీ యొక్క అందాల పోటీలు పెట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తాయి. నీ యొక్క ఫుట్బాల్ ఒక మోజు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి వస్తాయి. కానీ ప్రజలకు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడానికి ఎందుకు డబ్బులు రావు అని నిలదీయబోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టినట్టు పాపన పోలేదు ఈ ప్రభుత్వం. ఏ ఒక చిన్న ఇటుక పెడిచినటువంటి ప్రాపణ పోలేదు. ఏ ఒక ప్రాజెక్టు తీసుకున్నదా, ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ చక్కగా అమలు చేసిందా, ఏమీ లేవు. టోటల్ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మాకు వచ్చిన ఆదరణ చూసి కూడా తట్టుకోలేకపోయి ఎన్నికలు పెట్టడం కూడా వెనక ముందు ఆడుతా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ వాస్తవ పరిస్థితులన్నీ కూడా తేటతెల్లం చేయడానికి అసెంబ్లీ వేదికగా మేము బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకోతున్నాం. గతంలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా అనేక కంపెనీలతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దాని ప్రోగ్రెస్ ని బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? ఏమైనా కంపెనీలు రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయ్యాయి? చెప్పండి, ఏ కంపెనీ వచ్చిందో చెప్పండి. గతంలో 10 సంవత్సరాల్లో అప్పుడున్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి హయాంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగినాం. ఆ ఒక పరంపరలో దాన్ని ముందు కొనసాగించేటువంటి ఒక ప్రొసీజర్లో వాళ్ళు ఉన్న కంపెనీ ఇక్కడికి పోయిన పరిస్థితి, వారిని ఆపుకోలేక తీసుకోలేక వారికి భరోసా లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండే. తప్పకుండా చెప్పండి, ఏమున్నాయి చెప్పండి, ఏం పెట్టుబడులు తీసుకొచ్చారో, ఏం ఉద్యోగాలు సృష్టించారో చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు ఏమి చేయక కేవలము కాలయాపన చేసి రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ, డబ్బులు దండుకుంటూ, అవినీతికి పాల్పడుతూ
ఇష్టం వచ్చినట్టు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు అంతా కూడా పూర్తిగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఈ ప్రజల అనుభవంలో ఉంది, ప్రజల గమనికలో ఉన్నది. కాబట్టి వారు పరిశ్రమల శాఖ సంబంధించిన ఐటీ సంబంధించినటువంటి ఏం తీసుకొచ్చి పెట్టుబడులు మేము తీసుకొచ్చిన కంటిన్యూస్ ప్రాసెస్లో వచ్చిన కొన్ని కొద్దిగా పోస్తే మా పుణ్యమే మేము చేసే కష్టంతోనే వచ్చినాయి తప్ప వీరు తీసుకొచ్చింది ఏం లేదు. ఉన్నే పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వీరి పైన ఉంది, ఉన్నే కూడా కాపాడుకునే పరిస్థితి వీళ్ళు ఉన్నది. సీఎం మూసీ ప్రెజెంటేషన్ పై మీ కామెంట్ ఏంటి సార్? సీఎం గారికి స్పష్టత లేదు. మూసీ ప్రక్షాళన చేస్తున్నారా, మూసీ సుందరీకరణ చేస్తున్నారా, మూసి పునర్జీవన కార్యక్రమం చేస్తున్నారు, దానిపైన స్పష్టత లేదు. గతంలో మేము చేసిన కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తే బాగుంటుంది. కానీ మూసి పేరిట పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణానికి తెరలేపేయడం మాత్రం కరెక్ట్ కాదు. పేదల ఇండ్లు కూల్చేసి నేను మూసి సుందరీకరణ చేస్తా అంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. దేశంలో ఉన్న మేధావులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మహాత్మా గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ గారు దీన్ని వ్యతిరేకించినారు. కాబట్టి మన గ్రహించి వారు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టత తెలుసుకున్నాక నేను చేస్తే బాగుంటుంది తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టి చేసేది ఏం లేదని చెప్పేసి నా ఒక మనవి. చివరిగా స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలపై తీర్పిచ్చారు. సుప్రీంకోర్టులో కేసు డిస్పోజ్ అయింది. బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సుప్రీంకోర్టు డిస్పోజ్ కాలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ గారు డిస్పోజ్ చేసినారు. మా ఒక అపీల్ ఏముండే, స్పీకర్ గారు మా ఒక అపీల్స్ని, మా ఒక డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ని పెండింగ్ లో పెట్టి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారని చెప్పి మేము కోర్టుని ఆశ్రయిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి స్పీకర్ గారు వాదిస్తే తప్పకుండా మేము జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి ఈ కాల వ్యవధిలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కట్టుబడి స్పీకర్ గారు ఈరోజు డిస్పోజ్ చేశాడు అవన్నీ కూడా 10 మంది. కాబట్టి అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు తప్పకుండా ఛాలెంజ్కి పోవచ్చు. కోర్టులో సమీక్షిస్తారు. ఖచ్చితంగా మళ్ళీ కోర్టుల కేసు వస్తుంది. 10 మందికి 10 మంది అనుకూలంగా ప్రకటించబడతారు. ఇది ప్రధానంగా ఈసారి జరిగే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వివిధ ప్రజా సమస్యలపై నిలదీస్తాము. అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుపై ఛాలెంజ్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.